ఇక్కడ వీడియోలో చెప్పండి. గుర్తులు ఆడుంటాయి. ఓకే. చీర గుర్తులు అవి 5 రంగులతో 20 గజాల పొడుగు ఉంటుంది. చీర గుర్తులు. సీతారాములు వారు కాలక్షేపణ ఆడుకునేవారట. వామన గుంటలు అంటారు అక్కడ. ఇవి వామన గుంటలా? 4 గుంటలు ఉంటాయి అక్కడ. బ్లాక్ లైన్ అక్కడ 4 గుంటలు. ఇక ఆరేస్తే 4 కలర్స్ ఉన్నాయి చీరలు. రాములు వారి కండువ అంటారు. నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పై కండువ, పై పంచి అంటారు. ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. నల్లటి గీత 40 గజాల పొడుగు ఉంటుంది. ఇక్కడ శూర్పణఖని లక్ష్మణుడు ముక్కు చెవులు కూర్చిన ప్రదేశం. ఆడొక రాళ్ళ గుట్ట. అక్కడికి వెళ్ళేవారు ఎడమ చేత్తో రాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే అమ్మవారికి వచ్చిన కష్టాలు మనకు రాదు. అమ్మవారేమో ఉండేది పర్ణశాల నుంచి నెలకు 5 రోజులు ఇక్కడికి వచ్చేవారు. ఎందుకంటే అక్కడ గోదావరి ఉంది కదా, అంత పవిత్రైన గోదావరి నీళ్ళు స్నానం చేయకూడదు 5 రోజులు అని రాములు వారిని ఎంట పట్టుకొని ఇక్కడికి వచ్చేవారు. 5 రోజులు ఇక్కడికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని పసుపు కుంకుమ రాళ్ళతో రంగరించుకొని 5వ రోజు తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చొని బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ రాళ్ళతో బొట్టు పెట్టుకొని అమ్మవారు అక్కడ పూజలు చేసుకుంటుంటే అమ్మవారు కాపలాగేమో రాములు వారు కూర్చున్నారు. పెద్ద రాయి కనపడుతుంది, పసుపు కుంకుమ వేసి ఇది రాములు వారి రాతి సింహాచలం అంటారు. కింద రాములు వారి పాదాలు. ఇక్కడ ఈ పూలు పెట్టిన ప్రదేశం ఏమో సీతారాములు వారు పళ్ళు పలారాలు తిన్న రాతి పల్లెం అంటారు. అమ్మవారు బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమ రాలిస్తాను తీసుకుంటాం. ఇంకా సీతమ్మ వారి నార చీర. ఈ 5 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 5 కలర్స్ అమ్మవారి నార చీర ఆరబెట్టుకున్నారట. నల్లగా ఉండేది రాముల వారి కండువ అంట. ఇక్కడేమో చెప్పిండ్రు కండువ, అదేమో పళ్ళెము. దాంట్లో భోంచేసేటోళ్ళు.